We have come in our study of the Bible to the book of Proverbs now. మన బైబిల్ అధ్యయనంలో సామెతలు గ్రంథం యొద్దకు మనం వచ్చాం. The book of Psalms and the book of Proverbs deal with two aspects of our Christian life. కీర్తనల గ్రంథము మరియు సామెతలు గ్రంథము మన క్రైస్తవ జీవితంలోని రెండు అంశములను గురించి వివరిస్తూ ఉన్నాయి. First is vertical, our trust in God and our relationship with Him and our thanking Him and praising Him. మొట్టమొదటిది నిలువునకు సంబంధించినది, దేవునితో మనకున్న సంబంధము, దేవుణ్ణి స్తుతించటం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం, Trusting Him to help us through difficult times. కష్ట సమయంలో దేవుడు మనకు సహాయం చేయనట్లుగా ఆయన యందు నమ్మిక ఉంచటం, ఇదంతా కూడా కీర్తనల గ్రంథంలో ఉంటుంది. In Proverbs, even though that is mentioned, primarily the emphasis is on the horizontal aspect of our life, our relationship with other human beings. సామెతల గ్రంథంలో కూడా ఈ విషయాలు ప్రస్తావించబడినప్పటికీ ముఖ్యంగా మానవులతో మనం కలిగి ఉండే సమాంతరమైన సత్సంబంధాల గురించి ఇక్కడ నొక్కి చెప్పబడింది. We need both. మనకు ఈ రెండు కావాలి. We don't need just one. మనకు కేవలం ఒకటే అవసరం కాదు. We need a devotional life of praise and thanksgiving and walking with God. మనకు దైవభక్తి కలిగిన జీవితం కావాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం, దేవుణ్ణి స్తుతించటం, దేవునితో నడవటం. That faith must lead to a practical life where we manifest the character and nature of Christ to other people. మనము ఇతరులకు క్రీస్తు యొక్క ప్రవర్తనను, క్రీస్తు యొక్క స్వరూప్యతను చూపించే విధంగా ఆ విశ్వాసం మనల్ని నడిపించాలి. Proverbs deals with a number of subjects. సామెతలు అనేక అంశాల గురించి చెప్పటం జరిగింది. Wise and foolish people, జ్ఞానులు మరియు బుద్ధిహీనుల గురించి, lazy people and hard-working people, సోమరిపోతుల గురించి, కష్టపడి పనిచేసే వారి గురించి, the use of the tongue, నాలుకను ఏ విధంగా ఉపయోగించాలి, wealth and poverty, ధన సమృద్ధి మరియు పేదరికం, telling lies and speaking the truth, అబద్ధములాడుట మరియు సత్యమును పలుకుట, or being talkative and being controlled in our speech, ఎక్కువగా మాట్లాడేవారిగా ఉండుట, మన మాటలను నియంత్రించుకొనుట, avoiding slandering and gossiping, కొండెములు చెప్పుటను మరియు చాడీలు చెప్పుటను విసర్జించుట, and the importance of justice and to avoid injustice, న్యాయం యొక్క ప్రాముఖ్యత మరియు న్యాయమును అనుసరించకపోవుట, pride and humility, గర్వము మరియు దీనత్వము, good women, bad women, మంచి స్త్రీలు, చెడ్డ స్త్రీలు, covetousness and contentment, దురాశ మరియు సంతృప్తి, anger, self-control, కోపము మరియు ఆశానిగ్రహము, gloominess and cheerfulness, దుఃఖముగా ఉండుట మరియు సంతోషముగా ఉండుట, good company and bad company, మంచి సాంగత్యము, దుష్ట సాంగత్యము, disciplining our children and educating them, మన పిల్లలను క్రమశిక్షణలో పెట్టుట మరియు వారిని చదివించుట, the fear of the Lord, దేవుని భయము, the foolishness of having high opinions about ourselves, మన గురించి మనము ఉన్నతమైన తలంపులను కలిగి ఉండే బుద్ధిహీనత, warning against temptations, శోధనలను గురించిన హెచ్చరికలు, how we should treat our servants, మన దాసులను మనం ఏ విధంగా చూడాలి, avoid bribing people, లంచము ఇచ్చుటను విసర్జించుట, how to receive correction, దిద్దుబాటును ఏ విధంగా స్వీకరించాలి, and being careful in our friendships, మన స్నేహముల్లో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, avoiding sensual pleasure, శరీర సంబంధమైన దురాశలను ఏ విధంగా విసర్జించాలి, warnings against drunkenness, త్రాగుడును గురించిన హెచ్చరికలు, money not acquired in righteous ways, నీతి మార్గములో సంపాదించని డబ్బు, flattery, ముఖస్తుతి, revenge. పగ. So you can see that Proverbs covers many areas of our daily life on earth. కాబట్టి ఈ భూమి మీద ఉన్న మన జీవితంలోని అనేక అంశములను సామెతల గ్రంథం ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. That's why it's good for all people, especially young people, to read this book of Proverbs regularly. కాబట్టి అందరూ కూడా, ముఖ్యంగా యవ్వనస్తులు, క్రమముగా సామెతల గ్రంథాన్ని చదవటం ఎంతో ప్రాముఖ్యమైనది. It's amazing that the man who wrote this book, Solomon himself, never went to heaven. సామెతల గ్రంథం రాసిన సొలొమోనే పరలోకానికి వెళ్ళకపోవటం ఎంతో ఆశ్చర్యం. I personally think Proverbs is one of the finest books of the Old Testament. నేను వ్యక్తిగతంగా అనుకుంటాను, సామెతల గ్రంథం పాత నిబంధనలోనే ఎంతో శ్రేష్టమైన పుస్తకము. In fact, in some places it's like a new covenant book in the Old Testament. కొన్ని చోట్ల ఇది ఏ విధంగా ఉంటుందంటే పాత నిబంధనలో ఉన్న క్రొత్త నిబంధన పుస్తకం వలె ఉంటుంది. Yet the man who had all this light, who was inspired by God to write all this, finally went to hell. దేవుని చేత ప్రేరేపించబడి ఇవన్నీ వ్రాయటానికి వెలుగు కలిగి ఉన్న ఆ వ్యక్తే చివరకు నరకానికి వెళ్ళాడు. Teaching us that you can understand the greatest truths and still go to hell. ఇది మనకు ఏం బోధిస్తుందంటే, నువ్వు ఎన్నో గొప్ప సత్యాలను తెలుసుకొని కూడా నరకానికి వెళ్ళవచ్చని.
You can preach the greatest truths under the anointing of the Holy Spirit and still go to hell. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం క్రింద నీవు గొప్ప సత్యాలను బోధించి కూడా నరకానికి వెళ్ళవచ్చు. It's a new covenant and live in the old covenant. నీవు క్రొత్త నిబంధనను బోధిస్తూ పాత నిబంధనలోనే జీవించవచ్చు. You can preach the new covenant and live in the new covenant and backslide and still go to hell. నీవు క్రొత్త నిబంధనను బోధిస్తూ క్రొత్త నిబంధనలో జీవిస్తూ వెనక్కు దిగజారిపోయి నరకానికి కూడా వెళ్ళవచ్చు. These are all warnings that we see in the book of Proverbs. ఈ హెచ్చరికలన్నీ కూడా మనం సామెతల గ్రంథంలో చూస్తాం. The first 9 chapters are primarily directed to young people. మొదటి 9 అధ్యాయాలు ముఖ్యంగా యవనస్తులను సూచిస్తూ రాయబడ్డాయి. And here it talks about the beginning of wisdom. ఇక్కడ జ్ఞానమునకు మూలము అని రాయబడి ఉంది. Fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము. In verse 7 we read about wisdom, knowledge and instruction. ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం జ్ఞానము, తెలివి, ఉపదేశము. And we need all of them. మనకు అవన్నీ కూడా కావాలి. We need wisdom concerning how to practically live our Christian life. అభ్యాసాత్మకంగా మన క్రైస్తవ జీవితమును మనం ఏ విధంగా జీవించాలి అనే దానికి మనకు జ్ఞానం కావాలి. We need knowledge or instruction concerning God's ways. దేవుని యొక్క మార్గములను గురించి మనకు తెలివి కావాలి, ఉపదేశం కావాలి. And we also need understanding of God himself. మనము దేవుణ్ణి అర్థం చేసుకునేటట్లుగా గ్రహింపు కూడా కావాలి. And the first thing he says right in the introduction is about the fear of the Lord. ఆయన రాస్తున్న మొట్టమొదటి సంగతి పరిచయ వాక్యాలుగా రాస్తూ ఉన్నాడు దేవుని యందు భయభక్తులు. I can say the fear of the Lord is like the ABC of wisdom. దేవుని యందలి భయభక్తులే జ్ఞానమునకు ABCDలని మనం చెప్పవచ్చు. So that is the foundation for our entire daily life on earth. ఈ భూమి మీద మన అనుదిన జీవితం అంతటికీ కూడా ఇదే పునాది. In verse 10 it says, sinners entice you, don't listen to them. 10వ వచనంలో ఇక్కడ చెప్పబడింది పాపులు నిన్ను ప్రేరేపింపగా దానికి ఒప్పుకోవద్దు. Allow other people to drag you into their worldly ways. వారి యొక్క లోకానుసారమైన మార్గంలోనికి నిన్ను లాగునట్లుగా వారిని అనుమతించవద్దు. Instead, to such people, God's promise in verse 23 is, I will pour out my spirit upon you. దానికి బదులుగా 23వ వచనంలో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. If we listen to God's promise and turn away from all those ways, God will give us the power of His Holy Spirit to help us to live this type of life described in Proverbs. దేవుని యొక్క మాటలు విని ఆ మార్గములన్నిటినీ విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు తన యొక్క పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరిస్తాడని. అప్పుడు సామెతల గ్రంథంలో ఏ విధంగా అయితే వివరించబడిందో అటువంటి జీవితాన్ని మనం జీవించగలము. If we put the fear of the Lord as the most important thing in our life, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం అని మనం అనుకున్నట్లయితే, seek for it as it says in chapter 2 verse 4, as you seek for silver. 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్లుగా వెండిని వెతికినట్లు దాన్ని వెతికినట్లయితే, and as we see in 123 as I just mentioned, the fear of the Lord must be coupled with the filling of the Holy Spirit. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా 1వ అధ్యాయం 23వ వచనం ప్రకారం దేవుని అందరి భయభక్తులు ఆత్మ కుమ్మరింపుతో మిళితమై ఉంటుంది. And then we will be protected, verse 12 and verse 16, from good men, from evil men and from evil women. Chapter 2 verse 12 and verse 16. అప్పుడు 2వ అధ్యాయం 12, 16 వచనముల ప్రకారం దుష్టుల నుండి మరియు జార స్త్రీల నుండి కాపాడబడతాం. From evil men, verse 12, from evil women, verse 16. 12వ అధ్యాయం దుష్టులైన పురుషుల నుండి, 16వ వచనం జార స్త్రీల నుండి. The world is full of evil men and women. ఈ లోకమంతా కూడా దుష్టులైన పురుషులతోనూ దుష్టురాళ్లైన స్త్రీలతోనూ నిండి ఉంది. God will keep us from them. దేవుడు వారి నుండి మనల్ని కాపాడతాడు. Fear Him to be filled with His Holy Spirit. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు పరిశుద్ధాత్మ నింపుదల గురించి వెతకండి. In chapter 3 verse 5 and 6 we have one of the wonderful promises about guidance. 3వ అధ్యాయం 5, 6 వచనముల్లో నడిపింపును గురించిన అద్భుతమైన వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి. What are the conditions here? First of all, trust in the Lord and don't lean on your own reason. ఇక్కడున్న షరతులేమిటి? మొట్టమొదటిగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. Now, so we can say that reason is the thing that hinders us from trusting in the Lord. కాబట్టి మన స్వబుద్ధే దేవుని మీద ఆధారపడకుండా చేస్తుంది. What is the big enemy of faith? విశ్వాసానికి గొప్ప శత్రువు ఏమిటి? It's not just unbelief. Many times our own reason. Say, if I can't understand it, then it can't be true. మన విశ్వాసానికి శత్రువు అవిశ్వాసం కాదు కానీ మన స్వబుద్ధి మాత్రమే. అనేక సార్లు మనం అర్థం చేసుకోలేని విషయాన్ని అది నిజమని నమ్మలేము.
You know how foolish that is? It's like a second standard student looking at a 10th standard maths book and says, I can't understand this, so it must be wrong. ఇది ఎంత బుద్ధిహీనత అంటే ఒక 2వ తరగతి విద్యార్థి 10వ తరగతి గణితంలోని లెక్కలను చూసి ఇది నాకు అర్థం కాలేదు కాబట్టి ఇది తప్పు అని చెప్పినట్లుగా ఉంటుంది. I mean, there are millions of things I don't understand in the world. It doesn't mean they are wrong. ఈ లోకంలోని లక్షల విషయాలు నాకు అర్థం కాలేదు అంటే దాని అర్థం అవి తప్పని కాదు. There are many scientific things I don't understand at all. అనేకమైన శాస్త్రీయ విషయాలున్నాయి, అవి నాకు అర్థమే కావు. But it doesn't mean it's wrong just because I can't understand. నాకు అర్థం కాలేదు కాబట్టి అవి తప్పు అని కాదు దాని అర్థము. We all acknowledge that. Why can't we acknowledge that when it comes to faith in God's promises? వీటన్నిటిని మనం గుర్తిస్తాం. మరి దేవుని యొక్క వాగ్దానముల విషయమై విశ్వాసమునకు సంబంధించిన విషయంలో ఎందుకు మనం దీన్ని గుర్తించలేకపోతున్నాం? Faith is not against reason. విశ్వాసం అనేది స్వబుద్ధికి వ్యతిరేకమైనది కాదు. Just like the 10th standard maths book is not against the second standard maths book. 10వ తరగతి గణిత పుస్తకము 2వ తరగతి గణిత పుస్తకానికి వ్యతిరేకమైనది కాదు. It's just further on and higher up. అది కేవలం ఉన్నతమైనది. Faith is higher up than reason, but not against reason. విశ్వాసము స్వబుద్ధి కంటే ఉన్నతమైనదే కాని స్వబుద్ధికి వ్యతిరేకమైనది కాదు. So, if reason could rise up to that level, it will understand it. స్వబుద్ధి ఆ విధమైన ఉన్నత స్థానానికి చేరుకోగలిగినప్పుడు దాన్ని అర్థం చేసుకోగలదు. So what should we do? కాబట్టి మనం ఏం చేయాలి? We don't have to kill our reason. మన స్వబుద్ధిని మనం చంపేయాల్సిన అవసరం లేదు. No. లేదు. It's like a reason we can say is like a wife. మన స్వబుద్ధి అనేది భార్య లాంటిది. Don't kill her. ఆమెను చంపివేయొద్దు. Don't let her take over the house. కానీ ఆమెను ఇంటి మీద పెత్తనం చేయనీయొద్దు. Husband must be the head of the house. భర్తే ఇంటికి యజమానుడిగా ఉండాలి. Chaos came in Eden when Eve took over. హవ్వ ఇంటి మీద అజమాయిషీ తీసుకున్నప్పుడు ఏదెన్లో గందరగోళం జరిగింది. A lot of the confusion in the world today is because reason has taken over and there's no faith. విశ్వాసం లేకుండా స్వబుద్ధి పెత్తనం చేస్తుంది కాబట్టి ఈనాడు లోకంలో ఎంతో కలవరం ఉంది. Many believers also, faith is not running their life, reason is. అనేక మంది విశ్వాసుల జీవితములను కూడా విశ్వాసం నడిపించట్లేదు కానీ స్వబుద్ధి మాత్రమే నడిపిస్తుంది. Secondly, verse 6, acknowledge God in all your ways. రెండవదిగా 6వ వచనము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. If you do that, నీవు ఆ విధంగా చేసినట్లయితే you will see how God leads you step by step. ఒక్కొక్క మెట్టు దేవుడు నిన్ను ఏ విధంగా నడిపిస్తున్నాడో నీవు చూడగలవు. Just 2 things. కేవలం 2 విషయాలు. Trust in the Lord, don't lean on your reason. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకించు. And in all your ways acknowledge Him. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. In verse 9 of chapter 3, 3వ అధ్యాయం 9వ వచనంలో it says to honor the Lord from the wealth He has given us. నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. Not just money. అది కేవలం డబ్బు మాత్రమే కాదు. He has given you a wealth of health. ఆరోగ్యమనే ఆస్తిని నీకు ఆయన ఇచ్చినట్లయితే Use it for God's glory. దేవుని యొక్క మహిమ కోసం ఉపయోగించు. He has given you a house. Use it for God's glory. ఆయన నీకు ఇల్లు ఇచ్చినట్లయితే దేవుని యొక్క మహిమ కోసం దాన్ని ఉపయోగించు. If you have a lot of spare time in your work, that's a sort of wealth. Use it for God's glory. నీ పనిలో నీకెంతో తీరిక సమయం దేవుడిచ్చినట్లయితే ఆ ఆస్తిని కూడా దేవుని మహిమ కొరకు ఉపయోగించు. And money also. మరియు డబ్బు కూడా. Verse 11, it says, don't reject the discipline of the Lord. 11వ వచనము, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. And that's mentioned even in Hebrews 12. హెబ్రీ 12లో కూడా ఇది ప్రస్తావించడం జరిగింది. God disciplines those whom He loves. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని శిక్షిస్తాడు. We don't have time to look at all the Proverbs, but this is a wonderful book. సామెతల గ్రంథంలోని ప్రతి విషయాన్ని కూడా చూసే అంత సమయం మనకు లేదు కానీ ఇది అంత అద్భుతమైన పుస్తకము. I want to give you a little taste of some of these verses. ఇందులోని కొన్ని వచనముల యొక్క రుచిని మీకు చూపిస్తాను. You can get stimulated to study the rest of the book. కాబట్టి మిగిలిన పుస్తకం అంతా మీరు చదువునట్లుగా ప్రేరేపించబడటం కోసం. Verse 12, chapter 4. A paraphrase of this verse reads like this. 4వ అధ్యాయం 12వ వచనమును వివరించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. As you go step by step, మనం ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్లే కొలది I will open up the way before you, says the Lord. నీ ముందర నేను మార్గమును తెరుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. That's like these automatic doors that you may have seen in some big supermarkets. అది ఏ విధంగా ఉంటుందంటే మనం పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో చూసినట్లుగా దానంతటా అవే తెరుచుకునే ద్వారాల్లాగా ఉంటాయి. Or in some major airports. లేక పెద్ద పెద్ద విమానాశ్రయాల్లో Door is closed. ద్వారం మూయబడి ఉంటుంది. As you come near it, it opens. ఎప్పుడైతే దానికి దగ్గరగా మనం వెళ్తామో ఆ ద్వారం తెరుచుకుంటుంది. Another door in front of you is also closed. నీ ముందున్న ఇంకొక ద్వారం కూడా మూసివేయబడి ఉంటుంది. As you near it, it opens. నీవు దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది తెరుచుకుంటుంది. So this is something like that.
ఇది కూడా అదే విధంగా ఉంటుంది. As you go, నీవు వెళ్లే కొలది, step by step, ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్లే కొలది, I will open the way before you. నీ ముందు నేను మార్గమును తెరుస్తాను. There may be something way ahead of you which you have not yet reached, is not yet open. నీకెంతో ముందుగా తెరవబడినది, నీవింకా అక్కడికి వెళ్లని ద్వారం ఉండి ఉండొచ్చు. So if you see a door shut in front of you, don't get discouraged. నీ ముందర ఒక ద్వారము మూసివేయబడి ఉన్నప్పుడు నీవు నిరుత్సాహపడవద్దు. Take a step forward in obedience to God. దేవునికి విధేయతగా ఒక అడుగు ముందుకు వేయి. As you near that door, it will open. నీవు దాని దగ్గరకు వెళ్లే కొలది అది తెరుచుకుంటుంది. Of course, if it's not God's will, it will remain. ఒకవేళ అది దేవుని చిత్తము కానట్లయితే అది మూసివేయబడే ఉంటుంది. In Revelation 3, the Lord says, I shut and no man can open. I open and no man can shut. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పబడింది, నేను ద్వారం మూయగా ఎవరు తెరవలేరు, నేను తెరవగా ఎవరు మూయలేరు. We are in a very blessed position. కాబట్టి మనం ఎంతో ధన్యకరమైన స్థితిలో ఉన్నాం. Nobody can shut a door for us if God wants to open it. ఒకవేళ దేవుడే ఒక ద్వారాన్ని మన కోసం తెరవాలనుకున్నప్పుడు ఎవరు దాన్ని మూసివేయలేరు. And I want to tell you also, it's no use banging away at a door which God has shut. నేను మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఒకవేళ దేవుడే మూసివేసిన ద్వారాన్ని గట్టిగా కొట్టినా కూడా ఏ లాభం లేదు. Verse 18 is another lovely verse like that. 18వ వచనం కూడా అటువంటి ఎంతో అద్భుతమైన వచనమే. The path of a righteous man is like the light of dawn when the sun rises, that shines brighter and brighter and brighter till the noonday position. పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీవు నూతనముగా జన్మించినప్పుడు వేకువ వెలుగు వలె ఉంటావు. And then when Christ comes again, that's like noonday position with him perfectly. మరలా క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు పట్టపగలు వెలుగు వలె ఉంటాం. అప్పుడు సంపూర్ణంగా మారతాం. This is the path of the righteous. ఇది నీతిమంతుల మార్గము. See the sun going up in the sky? ఆకాశములో సూర్యుడు వెలుచుంటాన్ని చూడండి. Notice the sun never backslides, suddenly it goes back. సూర్యుడు ఎప్పుడు వెనక్కు జారిపోడు, అకస్మాత్తుగా వెనక్కి రాడు. It's slow, but it steadily rises in the sky. నిదానంగా అయినా కూడా అంతకంతకు ముందుకు వెళ్తూ ఉంటాడు ఆకాశంలో. That is God's will for all the righteous people according to this verse. ఈ వచనం ప్రకారం నీతిమంతులందరి ఎడల అదే దేవుని యొక్క చిత్తము. How do we become righteous? మనం ఏ విధంగా నీతిమంతులం అవుతాం? By coming to Christ and accepting the righteousness He clothes us with. మనం క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన అంగీకరించినప్పుడు ఆయన యొక్క నీతితో మనల్ని కప్పుతాడు. From that moment to this verse, God never wants us to backslide. ఆ క్షణం నుండి ఈ వచనం ప్రకారం మనం ఎప్పుడు కూడా వెనక్కు జారిపోకూడదనేది దేవుని చిత్తము. Sliding is not God's will for us. వెనక్కు జారిపోవటం అనేది మన ఎడల దేవుని చిత్తము కాదు. Verse 23 is another lovely verse. 23వ వచనము మరొక అద్భుతమైన వచనము. Watch over your heart with all diligence, because all the springs of life flow from that. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. Our words flow from there. మన మాటలు అక్కడి నుండే బయలుదేరతాయి. మన పరిచర్య కూడా అక్కడి నుండే ప్రవహిస్తుంది. Must be kept pure at all time. అన్ని సమయాల్లో కూడా దాన్ని ఎంతో పవిత్రంగా ఉంచుకోవాలి. The only way we can keep the channel clear for the living waters to flow through us. జీవ జలములు మనలో నుండి ప్రవహించటానికి, ఆ మార్గమును పరిశుభ్రంగా ఉంచటానికి అదొక్కటే మార్గము. Here's another good verse for young people. యవనస్తులకు ఇక్కడ ఒక మంచి వచనం ఉంది. Walk down the streets. మనము రోడ్ల మీద నడిచేటప్పుడు There are temptations on either side. ఇరువైపులా కూడా శోధనలుంటాయి. Modestly dressed women and posters up on the walls which are ugly. సరిగా వస్త్రధారణ లేని స్త్రీలు మరియు గోడల మీద కనపడే అపవిత్రమైన పోస్టర్లు. Let your eyes look straight in front of you. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగా చూడాలి. And don't look to the left or right. మరియు కుడి తట్టుకయన్ను ఎడమ తట్టుకయన్ను తిరగకము. Very good exhortation. We can't avoid being tempted in this world. ఎంతో మంచి హెచ్చరిక. ఈ లోకములో శోధించబడకుండా మనము అడ్డుకొనలేము. But we can avoid looking a second time at what we are tempted by. కానీ మనం దేని చేత శోధించబడ్డామో అది రెండవసారి చూడకుండా మనము అడ్డుకోగలము. God can give us grace for that. దాని కొరకు దేవుడు మనకు కృపను అనుగ్రహించగలడు. In chapter 5 verse 15 it says, drink water from your own well. 5వ అధ్యాయం 15వ వచనము, నీ సొంత బావిలో ఊబుకు జలము త్రాగుము. That means if you got a wife, be satisfied with her. Don't go looking at other women. దాని అర్థం ఏమిటంటే, నీకు భార్య ఉన్నప్పుడు ఆమెతోనే సంతృప్తి చెందు, వేరే స్త్రీలను చూడవద్దు. When you got a well in your own compound with fresh water, why in the world do you want to go to somebody else's house? నీ ఇంట్లో ఒక బావి ఉండి దానిలో తాజా నీళ్లు ఉన్నట్లయితే నీవెందుకు బయటకు వెళ్లి నీళ్ల కోసం చూస్తున్నావు?
Chapter 6, verse 6 to 10 is a very good exhortation to learn how to be hardworking. 6వ అధ్యాయం 6 నుండి 10 వచనములు ఏ విధంగా కష్టపడి పనిచేయాలో అనే దానికి ఎంతో మంచి మాటలున్నాయి ఇక్కడ. Go to the ant, you lazy man. సోమరి, చీమల యొద్దకు వెళ్ళు. See, that ant prepares in summer for winter. శీతాకాలం కొరకు వేసవి కాలంలోనే చీమలు ఏ విధంగా ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయో చూడు. Winter it won't get so much food. శీతాకాలంలో వాటికి ఎక్కువ ఆహారం దొరకదు. So stores it up in summer for the winter. కాబట్టి శీతాకాలం కొరకు వేసవి కాలంలోనే ఆహారాన్ని దాచిపెట్టుకుంటూ ఉన్నాయి. Have you seen the size of an ant? చీమ యొక్క పరిమాణాన్ని మీరు చూశారా? Small little brown ants. చిన్న ఎర్ర చీమలు. Can you imagine the size of their brain? వాటి మెదడు యొక్క పరిమాణాన్ని మీరు ఊహించగలరా? So small. ఎంతో చిన్నది. But in that little brain, ఆ చిన్న మెదడులోనే it's got enough sense to say, I must store up for the future. నేను భవిష్యత్తు కోసం దాచిపెట్టుకోవాలి అనే జ్ఞానం కలిగి ఉంది. What shall we say about all the foolish believers who save nothing for the future? భవిష్యత్తు కోసం ఏమీ దాచిపెట్టుకొని బుద్ధిహీనమైన విశ్వాసుల గురించి మనం ఏం చెప్పాలి? And when they have a need, మరియు వారికి అవసరం వచ్చినప్పుడు go to different people and say, brother, can I borrow some money from you? వాళ్ళు వేరు వేరు సహోదరుల దగ్గరకు వెళ్లి, సహోదరుడా కొంచెం డబ్బు నాకు అప్పుగా ఇస్తారని అడుగుతూ ఉంటారు. Why? Because in the years when they had plenty, they never saved anything. ఎందుకంటే వారికి సమృద్ధిగా ఉన్నప్పుడు వాళ్ళు దాచిపెట్టుకోలేదు. They didn't even have the brains of the small ants. ఒక చిన్న చీమకున్న మెదడు కూడా వారికి లేదు. They were too lazy to think about that. దాని గురించి ఆలోచించడానికి వారెంతో సోమరులుగా ఉన్నారు. It's pathetic when people are in need that they become beggars when they could have saved earlier. వారికి అవసరం వచ్చినప్పుడు భిక్షగాళ్లుగా మారటం ఎంతో దౌర్భాగ్యమైన స్థితి అది. వారికి సమృద్ధిగా ఉన్నప్పుడు వారు దాచిపెట్టుకోవచ్చు. I've met numerous believers like trusting in other believers. నేను అనేక మంది విశ్వాసులను ఆ విధంగా చూశాను. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని వారు చెప్తారు, కానీ వాళ్ళు దేవుణ్ణి కాదు నమ్ముతుంది, ఇతర విశ్వాసులను. In chapter 6, verse 21, it tells us what God's word can do for us. 6వ అధ్యాయం 21వ వచనంలో దేవుని యొక్క వాక్యం మనకు ఏమి చేయగలదో ఇక్కడ రాయబడి ఉంది. Tie God's word around your life, it'll guide you and watch over you, verse 22, and it'll talk to you. దేవుని వాక్యమును ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. Day and night that God's word will guide you. దివారాత్రములు దేవుని యొక్క వాక్యం నిన్ను నడిపిస్తుంది. Chapter 7 tells the story of a foolish man who was deceived by a very loose woman who didn't have any morals. జారస్త్రీ ద్వారా మోసపోయిన ఒక యవనస్తుని గురించి ఇక్కడ 7వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. Here's a warning for all young men to be careful about loose type of women. అటువంటి జారస్త్రీల గురించి జాగ్రత్తగా ఉండాలని ప్రతి యవనస్తుని కూడా ఇది ఒక హెచ్చరిక. Many women have ruined the lives of men who could have had a tremendous ministry for God. దేవుని కోసం ఎంతో గొప్ప పరిచర్య కలిగి ఉండవలసిన అనేక మంది పురుషులను అనేక మంది స్త్రీలు నాశనం చేశారు. So young men should read this chapter. కాబట్టి యవనస్తులు ఈ అధ్యాయాన్ని చదవాలి. Chapter 8 speaks about wisdom, which is pictured like a woman. 8వ అధ్యాయంలో జ్ఞానము ఒక స్త్రీ వలె చెప్పబడింది. And it says in verse 34, Blessed is the man who listens to me watching at my gates daily. 34వ వచనంలో చెప్పబడింది, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు. Every day we must listen to what God has to say to us. దేవుడు మనకు ఏదైతే చెప్పగోరుచున్నాడో అనుదినము కూడా దాన్ని మనం వినాలి. His wisdom. ఆయన యొక్క జ్ఞానాన్ని పొందటానికి. That will protect us from many, many dangers. అనేకమైన ప్రమాదాల నుండి అది మనల్ని కాపాడుతుంది. In chapter 9, verse 1, 9వ అధ్యాయం 1వ వచనము, we read about wisdom building her house. జ్ఞానము తన నివాసమును కట్టుచున్నట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం. She has hewn out her 7 pillars. మరియు దానికి 7 స్తంభములు చెక్కుకొన్నది. Those 7 pillars are mentioned in James chapter 3 and verse 17. ఆ 7 స్తంభములు కూడా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో ప్రస్తావించబడ్డాయి. Notice them. These are 7 pillars of wisdom. వాటిని గమనించండి. ఇవి జ్ఞానమునకు గల 7 స్తంభములు. The wisdom from above. పైనుండి వచ్చి జ్ఞానము. The first pillar is purity. మొదటి స్తంభము పవిత్రత. Then peaceableness. తరువాత సమాధానకరమైనది. Then gentleness. మృదువైనది. Then reasonableness. సులభముగా లోబడునది. Then mercy. తరువాత కనికరము. And then being unwavering. చంచలత్వం లేనిది. And then finally without hypocrisy. చివరిగా వేషధారణ లేనిది. These are the 7 pillars of wisdom. ఇవి జ్ఞానమునకు గల 7 స్తంభములు. And this is the house that we build in the church.
మనము సంఘములో కట్టే నివాసము ఇదే. It's only with wisdom that we can build the church. జ్ఞానముతోనే మనం సంఘమును కట్టగలము. If we want to build it, then we must have all these qualities. మనం ఆ విధంగా కట్టాలంటే ఈ లక్షణాలన్నింటినీ కూడా మనం కలిగి ఉండాలి. As I said, most of these exhortations are for young people. నేను చెప్పినట్లుగా ఈ హెచ్చరికలు కూడా దాదాపుగా అన్ని యవనస్తుల కోసమే. Chapter 10 onwards, 10వ అధ్యాయం నుండి a number of general exhortations. అనేకమైన సాధారణమైన హెచ్చరికలున్నాయి. Each one of them is so good. ఇందులో ప్రతి ఒక్కటి కూడా ఎంతో మంచిది. I'm sorry we don't have time to go through each one of them individually. దానిలో ప్రతి ఒక్కదాన్ని ప్రత్యేకంగా చూడటానికి మనకు సమయం లేదు. But I'll just highlight a few. కానీ కొన్నింటి గురించి మాత్రమే నేను చెప్తాను. Proverbs 10:12 says, love covers all transgression. సామెతలు 10:12 చెప్తుంది, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. This is what Peter quotes in his epistle in 1 Peter 4:8. 1 పేతురు 4:8 పేతురు ఇదే వచనాన్ని అక్కడ వ్రాశాడు. If you really love a person, you'll cover all his weaknesses and not expose them. నీవు ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించినట్లయితే అతని యొక్క బలహీనతలన్నింటినీ నీవు కప్పుతావు, కానీ వాటిని బహిర్గతం చేయవు. That's how God has dealt with you and me. దేవుడు నిన్ను నన్ను కూడా అదే విధంగా నిర్వహిస్తున్నాడు. There are many things you've done which you're ashamed of, which God doesn't expose it. నీవు సిగ్గుపడాల్సిన అనేక విషయములు నీవు చేసినప్పుడు దేవుడు వాటిని బహిర్గతం చేయలేదు. And let me tell you something, if you want to be wise, నీవు జ్ఞానవంతుడు కావాలంటే నేను ఒక విషయం చెప్తాను. if you know a bad story about someone, keep it to yourself. ఎవరి గురించైనా చెడుగా నీవు విన్నప్పుడు అది నీతోనే ఉంచుకో. Let it die with you. అది నీతోనే చనిపోని. Don't go around talking about it. అందరి దగ్గరికి వెళ్లి దాని గురించి మాట్లాడవద్దు. God will honor you. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. If you love a person, love covers a multitude of sin. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే ప్రేమ అనేక దోషములను కప్పుతుంది. If you hear something about another person's children, వేరే వాళ్ళ పిల్లల గురించి మీరేదైనా విన్నప్పుడు ask yourself, if your own children had done that, would you want everybody talking about it? నిన్ను నీవు ప్రశ్నించుకో. నీ సొంత పిల్లలే ఆ విధంగా చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దాని గురించి మాట్లాడాలి అని నువ్వు అనుకుంటావా? Treat other people well and God will treat you well. నీవు ఇతరులను బాగా చూడు, అప్పుడు దేవుడు కూడా నిన్ను బాగా చూస్తాడు. In chapter 10 verse 22, 10వ అధ్యాయం 22వ వచనము, we read, the blessing of the Lord makes rich and there is no sorrow in it. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అందులో ఎటువంటి దుఃఖము లేదు. Or another translation says, toiling will not increase it. మరొక తర్జుమా ఏం చెప్తుందంటే, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. The more you work hard is not going to produce anything more. నువ్వు ఎక్కువగా కష్టపడి పనిచేస్తున్నంత మాత్రాన ఎక్కువగా సంపాదించలేవు. Blessing of the Lord that we need more than anything else. అన్నింటికంటే ఎక్కువగా మనకు దేవుని యొక్క ఆశీర్వాదమే కావాలి. Example, in John chapter 6, in the feeding of the 5,000. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5,000 మందిని పోషించే ఉదాహరణను మనం చూస్తాం. Any amount of work could not have multiplied those 5 loaves to feed the 5,000. నీవు ఎంత పని చేసినా కూడా 5,000 మందిని పోషించడానికి ఆ 5 రొట్టెలను ఏమి చేయలేము. God blessed it. Everybody was fed and there was even 12 baskets left over. కానీ దేవుడు వాటిని ఆశీర్వదించిన తర్వాత అందరూ తినగా మిగిలిన 12 గంపలు వారు ఎత్తినట్లుగా మనం చూస్తాం. 10:31 says, the mouth of the righteous flows with wisdom. 10:31 నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. You can know whether a man is righteous by the way he speaks, according to this verse. ఒక వ్యక్తి నీతిమంతుడా కాదా అని ఈ వచనం ప్రకారం మనం కనుక్కోవచ్చు. The tongue is a very good test of whether we are righteous or not. మనం నీతిమంతులమా కాదా అని తెలుసుకోవటానికి నాలుక ఎంతో మంచి పరీక్ష. May God help us to take these exhortations seriously. ఈ హెచ్చరికలను తీవ్రంగా తీసుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. We are studying through the Bible and we have come to the book of Proverbs. మనము బైబిల్ అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనంలో సామెతల గ్రంథం యొద్దకు వచ్చాం. We looked at the first 10 chapters in our last study. మన గత అధ్యయనంలో 10 అధ్యాయములు చూశాం. And now we come to chapter 11. ఇప్పుడు 11వ అధ్యాయం దగ్గరకు వచ్చాం. As I said, we are looking only at some of the important verses. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా కొన్ని ప్రాముఖ్యమైన వచనాలను మాత్రమే మనం చూస్తున్నాం. And I hope that will give you an incentive to study the whole book more thoroughly. ఈ పుస్తకం అంతా కూడా జాగ్రత్తగా చదవటానికి ఈ అధ్యయనం దోహదం చేస్తుందని నేను అనుకుంటున్నాను. Proverbs chapter 11. సామెతలు 11వ అధ్యాయం Verse 3. 3వ వచనము. The integrity of the upright will guide them. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. The first thing that God looks for from us is honesty. దేవుడు మనలో చూసే మొట్టమొదటి విషయం ఏమిటంటే యథార్థత. If he doesn't find honesty, we go no further with God. మనలో యథార్థత లేనట్లయితే దేవుల్లో మనం ముందుకు వెళ్లలేము. But if we are honest, we'll find that God guides us into his will, even if we don't hear his voice very clearly. కానీ మనం యథార్థవంతులమైతే
ఆయన యొక్క స్వరాన్ని మనం స్పష్టంగా వినలేకపోయినా కూడా తన యొక్క చిత్తంలోనికి మనల్ని నడిపిస్తాడు. That sincerity of our life will guide us into the right path. మన జీవితంలోని యథార్థతే మనల్ని మంచి మార్గంలోనికి నడిపిస్తుంది. In chapter 11 verse 24 and 25 we see a very interesting divine principle. 11వ అధ్యాయం 24 మరియు 25 వచనముల్లో దేవుని యొక్క నియమాన్ని మనం చూస్తాం. This is one of the paradoxes of the Christian life which worldly people cannot understand. ఇది లోకస్తులు అర్థం చేసుకోలేని క్రైస్తవుల యొక్క ఒక విరుద్ధ స్వభావం కల అంశము. That in order to receive from God you got to give. నీవు దేవుని యొద్ద నుండి పొందాలంటే నీవు ఇవ్వాలి. And to receive more you got to give more. నీవు ఎక్కువగా పొందాలంటే ఎక్కువగా ఇవ్వాలి. The only thing is a lot of people have limited it to money. అనేక మంది దీన్ని కేవలం డబ్బుకే పరిమితం చేస్తారు. But that's because they are covetous preachers themselves. ఎందుకంటే వాళ్ళు ఎంతో దురాశపరులైన బోధకులు. First thing we are commanded in the New Testament to give to God is our heart and our body. కొత్త నిబంధనలో మనం దేవునికి ప్రాథమికంగా ఇవ్వాల్సింది మన హృదయము మరియు మన శరీరము. Money comes after that. డబ్బు దాని తర్వాత వస్తుంది. But the principle is this. కానీ నియమం ఇది. If you seek to serve others, God will serve you. నీవు ఇతరులకు పరిచర్య చేస్తూ ఉన్నట్లయితే దేవుడు నీకు పరిచర్య చేస్తాడు. And if you are generous with others, God is very generous with you. నీవు ఇతరుల ఎడల ఔదార్యం కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ ఎడల కూడా ఔదార్యం కలిగి ఉంటాడు. If you water other people's plants, God will water your plant. నీవు ఇతరుల యొక్క మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నట్లయితే నీ మొక్కలకు దేవుడు నీళ్లు పోస్తుంటాడు. So if you want God to water you and keep you fresh every day of your life, దేవుడు నీకు నీళ్లు పోసి నీ అనుదిన జీవితంలో నిన్ను తాజాగా ఉంచాలని నీవు అనుకున్నట్లయితే you must seek to give out what God has given you. దేవుడు నీకేదైతే ఇచ్చాడో దాన్ని ఇతరులకు ఇవ్వటానికి నీవు చూడాలి. Have you received something, revelation from the Lord in His Word? దేవుని యొక్క వాక్యంలో నీవేదైనా ప్రత్యక్షతను పొందావా? Don't keep it to yourself. Give it out. అది కేవలం నీకోసమే ఉంచుకోవద్దు, అది ఇచ్చివేయి. Begin to think about the needs of others. ఇతరుల యొక్క అవసరాలను గురించి ఆలోచించు. See how you can bless them. వారిని ఏ విధంగా నీవు ఆశీర్వదించగలవో చూడు. As you do that, find that God blesses you also abundantly. నీవు దాన్ని చేస్తున్న కొలది దేవుడు కూడా నిన్ను అత్యధికంగా దీవిస్తున్నట్లుగా నీవు చూడగలవు. Chapter 12 verse 23 12వ అధ్యాయం 23వ వచనము says, a wise man conceals knowledge, but the heart of fools proclaims folly. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. A wise man is not keen to display his knowledge. ఒక జ్ఞానవంతుడు తన విద్యను ప్రదర్శించటానికి ఆసక్తి కలిగి ఉండడు. He may know a great deal, but వారికి ఎన్నో విషయాలు తెలుసు, కానీ a foolish man, however, is ready to give his opinion on anything and everything. దేని మీదైనా ప్రతి దాని మీద కూడా తన అభిప్రాయాలను చెప్పడానికి బుద్ధిహీనుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. In chapter 14 verse 12, 14వ అధ్యాయం 12వ వచనంలో it says, there is a way that seems right to a man, but the end is the way of death. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తొదుకది మరణమునకు త్రోవ తీయును. So there are many things which may appear right to our human wisdom, మన మానవ జ్ఞానమునకు అనేక విషయాలు సరిగా కనపడవచ్చు, but finally ends up in death. కానీ అది తుదకు మరణానికి దారితీస్తుంది. Now this verse is repeated again in chapter 16 verse 25. 16వ అధ్యాయం 25వ వచనంలో మరలా ఇది పునరావృతమైంది. Why does God repeat something just 2 pages later? ఎందుకు దేవుడు ఒక విషయాన్ని కేవలం 2 పేజీల తర్వాత మరలా రాశాడు? It must be something important, so that if you missed it the first time you read, you get it when you come to chapter 16. ఎందుకంటే అది ఎంతో ప్రాముఖ్యమైనది. ఒకవేళ దీన్ని నీవు చదవటం తప్పిపోయినట్లయితే మరలా 16వ అధ్యాయంలో చదవచ్చని. Very often we don't see God's will in something తరచుగా మనము అనేక విషయాల్లో దేవుని యొక్క చిత్తాన్ని చూడము, because we already know, or we think we know. ఎందుకంటే మనకు ముందే తెలుసు, లేక మనకు తెలుసు అని మనం అనుకుంటాం. But the way which seems right to you is the way of death. కానీ నీ ఎదుట సరిగా కనపడే మార్గము అది మరణానికి దారితీసే మార్గము. God wants to lead us in the way of life. జీవ మార్గములో మనల్ని నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. In many areas it's good to remember this verse. There's a way which seems right to man, but it ends up in death. ఒకన ఎదుట సరిగా కనపడే మార్గము తుదకు మరణముకు దారితీయును అనే ఈ వచనమును అనేక విషయాల్లో మనం జ్ఞాపకం ఉంచుకున్నట మంచిది. God says, my ways are not your ways. ఎందుకంటే నా మార్గములు మీ మార్గములు వంటివి కావు అని దేవుడు చెప్తున్నాడు. As the heavens are high above the earth, so are different are my ways from your ways. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో నా మార్గములు మీ మార్గముల కంటే అంత ఉన్నతమైనవి అని దేవుడు చెప్తున్నాడు. Find God's ways, we must be willing to give up our own way. కాబట్టి దేవుని మార్గములు తెలుసుకోవాలనుకుంటే మన సొంత మార్గములు మనం విడిచిపెట్టాలి. Chapter 15 and verse 13. 15వ అధ్యాయం 13వ వచనము. A joyful heart makes a cheerful face. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. And also it says a cheerful heart, verse 15, has a continual feast.
ఇక్కడ 15వ వచనంలో చెప్పబడింది, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. There's a great emphasis in the book of Proverbs on having joy and cheerfulness in our life. మన జీవితంలో ఉండవలసిన సంతోషం గురించి సామెతల గ్రంథం ఎంతో నొక్కి చెప్తుంది. They didn't have this ability in the old covenant. పాత నిబంధనలో వారికి ఇటువంటి సామర్థ్యం లేదు. But the new covenant is righteousness with joy in the Holy Spirit. కానీ క్రొత్త నిబంధనలోనైతే నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. And so a joyful heart is a very important feature of new covenant life. కాబట్టి సంతోష హృదయము అనేది క్రొత్త నిబంధన జీవితం యొక్క ఎంతో ముఖ్యమైన లక్షణము. Chapter 16 and verse 18. 16వ అధ్యాయం 18వ వచనము. Pride goes before destruction and a haughty spirit before falling. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును. There's only one reason why anybody falls into sin. ఎవరైనా కూడా పాపంలో పడిపోవటానికి ఒకే ఒక కారణం ఉంటుంది. And that's pride. There's no other reason why anybody falls into sin. అదే గర్వము. ఎవరైనా కూడా పాపంలో పడిపోవటానికి మరొక కారణమే లేదు. God gives grace to the humble. దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. If a person remains in humility, he'll always have grace. దీనత్వంలో నిలిచి ఉండే వ్యక్తి ఎల్లప్పుడూ కూడా కృపను పొందుకుంటూ ఉంటాడు. When he's under grace, he gets victory over sin. అతడు కృప క్రింద ఉన్నప్పుడు పాపం మీద విజయం కలిగి ఉంటాడు. So here it says that all fall goes on the way of pride. కాబట్టి ఇక్కడ చెప్పబడింది, పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. No matter how much God may bless us or use us to keep our face in the dust, acknowledge that He is Lord. దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించినా ఎంత వాడుకున్నా కూడా మన ముఖము దుమ్ములో పెట్టుకుని ఆయనే ప్రభు అని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. If we keep that in mind, we can never fall. దాన్ని మనం మనసులో ఉంచుకున్నట్లయితే మనం ఎప్పుడూ కూడా పడిపోము. Chapter 17 and verse 9. 17వ అధ్యాయం 9వ వచనము. Says, He who covers the transgression seeks love. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును. Has somebody done you some wrong? ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు, and did they hurt you or insult you? వారు నిన్ను గాయపరిచినప్పుడు, అవమానించినప్పుడు, forgive it. Ignore it. క్షమించు, దాన్ని పట్టించుకోవద్దు. That is the way of love that a godly man walks in. ఒక దైవజనుడు నడిచే ప్రేమ మార్గం అది. In chapter 17 verse 28. 17వ అధ్యాయం 28వ వచనము. It's a lovely verse. ఎంత అద్భుతమైన వచనం. Even a fool when he keeps silent is considered wise. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన యెడల జ్ఞానాన్ని ఎంచబడును. So if you are foolish, నీవు ఒక బుద్ధిహీనుడు అయితే, you want people to consider you to be wise, ఇతరులు నిన్ను జ్ఞానవంతుడు అని అనుకోవాలని నీవు అనుకుంటే what to do? ఏం చేయాలో మీకు తెలుసు. Keep your big mouth shut. మీ నోరు మూసుకొని ఉండండి. And then when your mouth is shut, మీరు నోరు మూసుకొని ఉన్నప్పుడు people will think, oh, that man is a man of deep wisdom. He is silent. ఈ వ్యక్తికి ఎంతో జ్ఞానం ఉంది, అందుకే మౌనంగా ఉన్నాడని ప్రజలు అనుకుంటారు. If you had opened your mouth, everybody would have seen that you're a fool. ఒకవేళ నీవు నోరు తెరిచినట్లయితే నీవు బుద్ధిహీనుడు అని అందరికీ తెలుస్తుంది. What a good exhortation that is. ఎంత మంచి హెచ్చరిక కదా ఇది. Be quick to hear and slow to speak. మనము వినుటకు వేగరపడే వారముగా, మాట్లాడటానికి నిదానించే వారముగా ఉండాలి. Especially when we are young and foolish. ముఖ్యంగా మనం యవనస్తులుగా బుద్ధిహీనులుగా ఉన్నప్పుడు We must be slow to speak. మనం మాట్లాడటానికి ఎంతో నిదానించాలి. Quick to hear. వినటానికి వేగరపడాలి. That will protect us from losing our testimony. అది మనము సాక్ష్యం కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. Chapter 18 and verse 12. 18వ అధ్యాయం 12వ వచనము. The last part it says, before humility is honor. ఘనతకు ముందు వినయముండును. So humility goes before honor. కాబట్టి ఘనత కంటే ముందు వినయం వెళ్తుంది. So if we want God's honor, we must be humble. కాబట్టి దేవుడు మనల్ని ఘనపరచాలంటే మనము దీనులుగా ఉండాలి. Chapter 18 verse 16. 18వ అధ్యాయం 16వ వచనం. A man's gift makes room for him and brings him before great men. ఒకడి ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. Through the gift God gives you, which He will make others recognize that He makes room for you in the church. దేవుడు నీకొక తలాంతునిచ్చినప్పుడు అది వేరే వాళ్ళు కనుక్కొని సంఘంలో నీకొక స్థానంను కలుగజేస్తుంది. Don't try and fight and try to get a position in the church. కాబట్టి సంఘంలో స్థానం కోసం వెళ్లి పోట్లాడవద్దు, కొట్లాడవద్దు. Pursue after the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క వరముల గురించి ఆపేక్షించు. God gives you His gifts. దేవుడు నీకు ఈ వరములను ఇచ్చినప్పుడు Nobody will be able to stop you. నిన్నెవరూ కూడా ఆపలేరు. You will come into the place which God has for you. దేవుడు నీకు ఏదైతే స్థానాన్ని నిర్ణయించాడో ఆ స్థానానికి నీవు వస్తావు. Chapter 18 verse 19. 18వ అధ్యాయం 19వ వచనం. A brother offended is harder to be won than a strong city. బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము. This is why we have to be very careful in relationships. అందుకే మనము సంబంధాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Of course, if you are a mature brother, you never get offended with anybody. మొట్టమొదట నీవు ఒక పరిపక్వత చెందిన సహోదరుడు అయితే ఎవరి ద్వారా కూడా నీవు అభ్యంతరపరచబడలేవు. But such brothers are very rare. కానీ అటువంటి సహోదరులు ఎంతో అరుదు.
Most brothers get offended with something or the other. అనేక మంది సహోదరులు ఏదో ఒక కారణమును బట్టి అభ్యంతరపడుతూ ఉంటారు. That's why we have to be very careful about what we say కాబట్టి మనం ఏం చెప్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. or what we write. లేక మనం ఏమి రాస్తున్నామో జాగ్రత్తగా రాయాలి. You can break a relationship that remains broken for years. ఆ విధంగా తెగిపోయిన సంబంధం అనేక సంవత్సరాలు అదే విధంగా ఉంటుంది. Chapter 18 verse 21. 18వ అధ్యాయం 21వ వచనం. Death and life are in the power of the tongue. జీవము మరణము నాలుక వశము. That is so true. అదెంతో నిజము. You know, there is a tongue of fire that's set on fire by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పరచబడిన అగ్ని జ్వాలలు గల నాలుకలున్నాయి. And then James 3 says our tongue can be set on fire from hell. యాకోబు 3లో చెప్పబడింది నరకము చేత మండే నాలుకలు కూడా ఉన్నాయి. The natural tendency of our life is to speak selfishly, seeking our own. మన జీవితంలో స్వాభావికంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే మన స్వంతం గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. If we humble ourselves, judge ourselves, మనల్ని మనం దీనులుగా చేసుకుని మనల్ని తీర్పు తీర్చుకున్నప్పుడు and allow the Holy Spirit to control our tongue, మన నాలుకలను నియంత్రించడానికి పరిశుద్ధాత్మని మనం అనుమతించినప్పుడు He can help us to spread life instead of death. మనము జీవమును వ్యాపింపజేయటానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. Chapter 19 verse 17. 19వ అధ్యాయం 17వ వచనం. When you help a poor person financially, you know you're actually giving a loan to the Lord. ఆర్థికముగా నీవు పేదవారికి సహాయం చేసినప్పుడు నీవు యెహోవాకు అప్పిచ్చావని నీకు తెలుసా? And He will repay you. The Lord Himself will repay you for the good deed you did. మరియు నీవు చేసిన ఉపకారానికి ఆయన ప్రత్యుపకారము చేస్తాడు. So everything you do for a poor believer, ఒక పేద విశ్వాసికి నీవు చేసేదంతా కూడా takes note of it and He'll repay you for it. దేవుడు దాన్ని రాసుకొని నీకు మరలా చెల్లిస్తాడు. And then further in chapter 19 and verse 18. ఆ తర్వాత ఇంకా 19వ అధ్యాయం 18వ వచనంలో Discipline your son while there is hope and do not desire his death. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావాలని కోరవద్దు. Proverbs speaks a lot about disciplining our children. మన పిల్లలను శిక్షించటం గురించి సామెతల గ్రంథంలో ఎంతో ఎక్కువగా చెప్పబడింది. If you want to save them from hell. వారిని నరకము నుండి నీవు రక్షించాలనుకుంటే Chapter 20 and verse 14. 20వ అధ్యాయం 14వ వచనం. This is a technique that people use when they want to buy something. ప్రజలు ఏదైనా కొనాలన్నప్పుడు ఈ సూత్రమును అవలంబిస్తూ ఉంటారు. They tell a lie. They say to the shopkeeper, no, that's bad, it's not worth it. ఇది బాగలేదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. Telling a lie. వాళ్ళు అబద్ధం చెప్తారు. And then when they get it for lower price, అది తక్కువ ధరకు వారికి వచ్చినప్పుడు they go away and boast. It says, you know what price I got this for? వాళ్ళు అవతలకు వెళ్లి దాన్ని మెచ్చుకుంటారు. A Christian should never behave like that. ఒక క్రైస్తవుడు ఎప్పుడు ఆ విధంగా ప్రవర్తించకూడదు. It's hypocrisy. అది వేషధారణ. Chapter 21 verse 2. 21వ అధ్యాయం 2వ వచనము. It says here that every man's way is right in his own eyes, but the Lord weighs the hearts. ఒకడు తనకేర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. Remember that to God, the motive with which you do something is more important than what you do. నువ్వేమి చేస్తున్నావు అనే దానికంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అనేదే దేవునికి ప్రాముఖ్యమైనదని గుర్తుంచుకో. If the motive is bad, నీ ఉద్దేశం చెడ్డదైతే whole action is bad. నువ్వు చేసే పని కూడా చెడ్డదే. Chapter 21 verse 13. 21వ అధ్యాయం 13వ వచనం. He who shuts his ear to the cry of the poor will cry himself and God will not hear him. దరిద్రుల మొర వెనుక చెవి మూసుకుని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడ్డు. That's self-explanatory. దానంతట అదే వివరణ ఇచ్చుకుంటుంది. Chapter 21 verse 19. 21వ అధ్యాయం 19వ వచనము. It's better to live in a desert land than with a contentious and vexing woman. ప్రాణం విసికించు జగడగొండి దానితో కాపురం చేయట కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు. Solomon, who wrote this, must have had a lot of experience. He had 700 wives. దీన్ని రాసిన సొలొమోనుకు ఎంతో అనుభవం ఉండి ఉండవచ్చు 700 మంది భార్యలతో. And chapter 22 and verse 4. 22వ అధ్యాయం 4వ వచనము. It says the reward of humility and the fear of the Lord are riches and honor and life. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. When we are humble, మనము దీనులమైనప్పుడు, fear God, మనం దేవునికి భయపడినప్పుడు, the result is spiritual riches, దానికి ప్రతిఫలం ఏమిటంటే ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము, spiritual honor, ఆత్మ సంబంధమైన ఘనత, and spiritual life. మరియు ఆత్మ సంబంధమైన జీవము. Then in chapter 22 and verse 29, 22వ అధ్యాయం 29వ వచనం. it says, do you see a man who's hardworking, తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా? careful in his work? తన పనిలో జాగ్రత్తగా ఉండేవాడు. Such a man will stand before king. అటువంటి వ్యక్తి రాజుల ఎదుట నిలబడతాడు.
This is a good verse to apply to study of God's word. దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన మంచి వచనం ఇది. And if you are diligent in serving the Lord, నీవు శ్రద్ధగా దేవుని సేవ చేస్తున్నట్లయితే God will open many doors of service for you. అప్పుడు నీవు సేవించుటకు దేవుడు అనేక ద్వారాలు తెరుస్తాడు. Chapter 23, 23వ అధ్యాయం verse 31. 31వ వచనము. It says, "Don't look on the wine when it is red, when it sparkles in the cup." ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము. This is an exhortation to avoid all highly fermented wine. బాగా ఎక్కువగా పులిసిన ద్రాక్షారసమును సేవించకుండా ఇది ఒక గొప్ప హెచ్చరిక. Most of the alcohol in the world is something we should avoid. ఈ లోకంలో ఉన్న మద్యమంతా కూడా మనము విసర్జించవలసిందే. In chapter 24 and verse 11, 24వ అధ్యాయం 11వ వచనము. it says, "Deliver those who are being taken away in death, and those who are staggering to slaughter, hold them back." సావునుకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పట్టుకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. This is a great exhortation to challenge us to engage in evangelism. మనము సువార్త చేయటానికి మనల్ని సవాలు చేసే వచనం ఇది. Chapter 24 and verse 17, 24వ అధ్యాయం 17వ వచనము. "Don't rejoice when your enemy falls, don't let your heart be glad when he stumbles." నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకము. Vengeance belongs to God, పగ తీర్చుకొనుట ప్రభు యొక్క పని. but we're not to get involved in that at all. దానిలో మనం ఏ విధంగా కూడా పాల్గొనకూడదు. And we don't have to be eager as to decide when God is going to take vengeance. దేవుడు వారి మీద ఎప్పుడు పగ తీర్చుకుంటాడా అని మనం ఎదురు చూడకూడదు. Your enemies in God's hand. నీ శత్రువులను దేవుని చేతికి వదిలిపెట్టు. Let God deal with them. It's to love them and be good to them. దేవుడే వారిని నిర్వహిస్తాడు. నీవు చేయవలసిందల్లా కూడా వారిని ప్రేమించాలి, వారికి మంచి చేయాలి. Chapter 24, verse 27. 24వ అధ్యాయం 27వ వచనము. It says, "Prepare your work outside, make it ready, and then go and build your house." బయట నీ పని చక్కపెట్టుకునుము, ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచుము, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. When you're considering marriage, first get a job, support yourself, and then get married. దాని అర్థం ఏమిటంటే నీవు వివాహం చేసుకోదలిచినప్పుడు మొట్టమొదట ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడు, నిన్ను నీవు పోషించుకో, ఆ తర్వాత వివాహం చేసుకో. If you don't earn enough money to support a family, then you're probably not ready to get married. నీవు కుటుంబాన్ని పోషించగలిగే అంత సంపాదన నీకు లేనప్పుడు బహుశా నీవు వివాహం చేసుకోవటానికి సిద్ధంగా లేవు. In chapter 24, in verse 30 to 34, is a repetition of that exhortation to study, to learn from the ant. 24వ అధ్యాయం 32 నుండి 34 వచనముల్లో మనము చీమల యొద్ద నుండి జ్ఞానం నేర్చుకోవాలని మరలా ఇక్కడ రాయబడి ఉంది. To work hard. కష్టపడి పని చేయాలని. In chapter 25, 25వ అధ్యాయం verse 14, 14వ వచనము. "Like clouds and wind without rain, so is a man who boasts of his gifts falsely." కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. There are many people today who are boasting about gifts that they don't have. వారు కలిగి లేని తలాంతుల గురించి అనేక మంది ఈనాడు అతిశయిస్తూ ఉన్నారు. Many people claim to have the gift of healing who don't have it. అనేక మంది మాకు స్వస్థత వరం ఉందని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ వారికి లేదు. They claim to have the gift of miracles, but they don't have it. అద్భుతాలు చేసే వరం వారికి ఉందని వారు చెప్పుకుంటున్నారు, కానీ వారికి నిజానికి లేదు. And when they discover that they don't have it, వారికి ఆ తలాంతు లేదు అని వారు కనుగొన్నప్పుడు they want to keep up the pretense of it by psychological tricks which they use when speaking to an audience. వారికి ఆ తలాంతు ఉన్నట్లుగా నటిస్తూ మానసిక సంబంధమైన తంత్రములను ఉపయోగిస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు. Man like that అటువంటి ఒక వ్యక్తి is compared here to a farmer ఒక వ్యవసాయకునితో పోల్చబడ్డాడు. looking at the clouds in the sky, ఆకాశంలోని మేఘములను చూసి get rain. వర్షం పడుతుందని నిరీక్షిస్తూ, The same way all these people expect something from you, the great preacher. అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా గొప్ప బోధకుడు అయిన నిన్ను చూస్తూ నీ నుండి ఆశిస్తూ ఉన్నారు. But they're disappointed కానీ వాళ్ళు నిరుత్సాహపరచబడ్డారు. because they don't get it from you. ఎందుకంటే నీ వద్ద నుండి వారేమీ పొందలేదు. Maybe 1 or 2 drops of rain come, ఏదో కొన్ని వర్షపు చుక్కలు వచ్చి ఉండొచ్చు, but not the big showers కానీ గొప్ప జల్లులు రాలేదు. that you gave them impression would come. కానీ అవి వస్తాయనే ఆ ఆలోచనను వారి మనసులో నీవు పెట్టావు. Then chapter 26 verse 4. 26వ అధ్యాయం 4వ వచనము. It's a very interesting verse. ఎంతో ఆసక్తికరమైన వచనము. It says here, "Don't answer a fool according to his folly, ఇక్కడ చెప్పబడింది, వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఏకుము, you be like him." ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. Next verse says, తర్వాత వచనం చెప్తుంది, "Answer a fool according to his folly, lest he be wise in his own eyes." వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము, అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొను. So what is the right thing? Is the first verse right or the next verse right? ఏది సరి అయినది ఇందులో, మొదటి వచనమా రెండవ వచనమా? Because it looks as if it's contradicting each other. ఆ రెండు కూడా వేర్వేరుగా ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉన్నాయి.
The reason is because there are two types of fools in the world. దానికి కారణం ఏమిటంటే ఈ లోకంలో రెండు రకాల బుద్ధిహీనులు ఉన్నారు. And if it's fool A, do not answer him. మొదటి రకమునకు సంబంధించిన బుద్ధిహీనుడైతే వానికి జవాబు ఇవ్వద్దు. If it's fool B, answer him. రెండవ రకమునకు సంబంధించిన బుద్ధిహీనుడైతే జవాబివ్వు. So, Jesus would answer some questions but not answer certain other questions. యేసుక్రీస్తు ప్రభు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. When Herod asked him questions, he was fool A and God didn't answer him anything. హేరోదు ప్రభువును ప్రశ్నించినప్పుడు హేరోదు మొదటి రకమునకు సంబంధించిన బుద్ధిహీనుడు కాబట్టి ప్రభువు జవాబు ఇవ్వలేదు. There are people who ask with wrong motives. కొంతమంది తప్పుడు ఉద్దేశాలతో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. Jesus recognized that and he wouldn't answer him. యేసు ప్రభు దాన్ని గుర్తించి దానికి జవాబు ఇవ్వలేదు. So we don't have to answer everybody who asks us something. కాబట్టి మనల్ని అడిగే ప్రతి వారికి కూడా మనం జవాబులు ఇవ్వాల్సిన అవసరం లేదు. Chapter 27, 27వ అధ్యాయము verse 1. 1వ వచనము. Do not boast about tomorrow, for you do not know what a day can bring forth. రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. Many people boast about what is going to happen in the coming days. రానున్న దినాల్లో ఏం జరగబోతుందో అనే దాని గురించి అనేక మంది అతిశయపడుతూ ఉంటారు. James says, always say, if the Lord wills, we will live. యాకోబు చెప్తూ ఉన్నాడు, దేవుని చిత్తమైతే మేము అక్కడికి వెళ్తాము అని చెప్పమంటున్నాడు. That's the way we should talk about the coming days. మరియు మేము ఇది చేస్తాము. ఆ విధంగా రానున్న దినాల గురించి మనం మాట్లాడాలి. Verse 2, 47, let another man praise you and not your own mouth. 27వ అధ్యాయం 2వ వచనము. నీ నోరు కాదు అన్నిడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. The self-promotion that we see in Christendom today is completely against the Spirit of Christ. ఈనాడు క్రైస్తవత్వంలో మనం చూస్తున్న స్వీయ ప్రచారం క్రీస్తు ఆత్మకు ఎంతో విరోధమైనది. If you're doing something, let other people appreciate it. Don't go around boasting about yourself. నీవు ఏదైనా చేస్తున్నట్లయితే వేరే వారు నిన్ను పొగడనివ్వు, నీవు వెళ్లి అతిశయించవద్దు దాని గురించి. In chapter 28 and verse 13, 28వ అధ్యాయం 13వ వచనము. it says, he who conceals his transgressions will not prosper. తన అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు. He who confesses and forsakes. కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. We can get mercy from God when we confess and forsake our sin. మన పాపమును ఒప్పుకొని దాన్ని విడిచినప్పుడు దేవుని యొద్ద నుండి మనం కనికరాన్ని పొందుతాం. But if we hide it, no mercy for such people. కానీ వాటిని దాచిపెట్టినట్లయితే అటువంటి వ్యక్తులు దేవుని యొద్ద నుండి కనికరాన్ని పొందలేరు. And chapter 29 and verse 1. 29వ అధ్యాయం 1వ వచనం. A man who hardens his neck after much reproof will suddenly be destroyed. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. So God is very merciful with the person when he corrects him. దేవుడు ఒక వ్యక్తిని సరిదిద్దినప్పుడు ఆ వ్యక్తి ఎంతో కనికరం చూపిస్తూ ఉంటాడు. Time comes when God says, okay, finished, I've got nothing more to do with you. కానీ ఒకానొక సమయం వస్తుంది, ఇంకా అయిపోయింది, నేనేమి చేయను ఆ వ్యక్తి అని దేవుడు చెప్తాడు. And then his life is destroyed. ఆ తర్వాత అతని జీవితం నాశనం అవుతుంది. Chapter 29 verse 18. 29వ అధ్యాయం 18వ వచనము. Where there is no vision, the people perish. దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు. God wants to give us a vision of what he can accomplish through us. దేవుడు మన ద్వారా ఏది సాధించగలడో దాని గురించిన దర్శనమునివ్వాలని దేవుడు కోరుతున్నాడు. మనం విశ్వాసం కలిగి ఉన్నట్లయితే he will accomplish it and it will save us from discouragement when we have vision. ఆయన దాన్ని సాధిస్తాడు. మనము దర్శనం కలిగి ఉన్నప్పుడు మనకు కలిగి ఉన్న నిరుత్సాహం నుంచి రక్షిస్తాడు. Chapter 29 and verse 20. 29వ అధ్యాయం 20వ వచనము. These are towards the end of Solomon's proverb. ఇవి సొలొమోను సామెతల్లోని చివరి మాటలు. Few more verses for end of 29, that's the end of Solomon's proverb. కొన్ని వచనముల తర్వాత 29వ అధ్యాయంతో సొలొమోను సామెతలు ముగించబడతాయి. And he says, I've written about many fools in this book. ఆయన చెప్తున్నాడు, నేను అనేక మంది బుద్ధిహీనుల గురించి రాశాను ఈ పుస్తకంలో. Tell you who's the greatest fool? వీరందరిలో కూడా అతి గొప్ప బుద్ధిహీనుడు ఎవరో నేను చెప్తాను. The one who is very hasty in his speech or hasty in his matters. ఆతురపడి మాట్లాడేవాడు, తన విషయముల్లో ఆత్రముగా ఉండేవాడు. Doesn't stop to think. అతడు ఆలోచించటానికి వేచి ఉండడు. Chapter 30, 30వ అధ్యాయం verse 7 rather. He says, 2 things I've asked if you don't refuse them to me. 7వ వచనము. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. Don't let me ever tell a lie. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. Don't give me poverty or riches. పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. Because otherwise I'll drift away from you. లేనట్లయితే నేను నీ యొద్ద నుండి దూరంగా వెళ్లిపోతానేమో. But in the new covenant we don't have to pray that prayer. లేక నిన్ను తిరస్కరిస్తానేమో. కానీ క్రొత్త నిబంధనలో మనము ఇటువంటి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. Paul said, whether I have much or little, I am quite happy and I will not go away.
పౌలు చెప్తూ ఉన్నాడు, నేను లేమి కలిగినను సమృద్ధి కలిగినను నేను సంతృప్తి పడుచున్నాను, దేవుని యొద్ద నుండి నేను తొలగిపోను. Chapter 31, beautiful description, verse 10 onwards, the type of wife a man should have. 31వ అధ్యాయం 10వ వచనము నుండి ఒక పురుషుడు కలిగి ఉండవలసిన భార్యను గురించిన ఎంతో వివరణ ఉంది ఇక్కడ. I would encourage all young sisters to read this, to be the type of woman you should be. యవనస్తులైన సహోదరులందరికీ కూడా నేను చెప్తూ ఉన్నాను, మీరు ఎటువంటి భార్యగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అది తెలుసుకోవటానికి ఈ వచనాలను మీరు చదవండి. All young men read this to know the type of wife you should look for. మీరు ఎటువంటి భార్య కోసం చూడాలో తెలుసుకోవటానికి యవనస్తులందరూ కూడా వీటిని చదవాలి. It's not her beauty that's important. ప్రాముఖ్యమైనది సౌందర్యం కాదు, Fears God. ఆమె దేవునికి భయపడుతుందా లేదా, She's hard working. ఆమె కష్టపడి పనిచేస్తుందా లేదా, Got a gentle tongue. ఆమె మృదువైనదా కాదా, She's careful with money. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటుందా లేదా, And she takes care of her children. తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోగలదా లేదా, భవిష్యత్తు కోసం ఆమె సిద్ధపరచుకుంటుందా లేదా. Pray that God will give you such a wife. దేవుడు అటువంటి భార్యను నీకు ఇవ్వాలని ప్రార్థన చేసుకో. You're a young sister, pray that you'll be a person like this. నీవు ఒక యవనస్తురాలైన సహోదరి అయితే నీవు కూడా ఇటువంటి వ్యక్తిగా ఉండాలని ప్రార్థన చేసుకో. In conclusion, ముగింపుగా all young people read Proverbs frequently. యవనస్తులందరూ కూడా సామెతలను తరచుగా చదవాలి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.